సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనకి అంటే మన చిన్నప్పటి నుంచి చూసాం, అంటే మీ చిన్నప్పటి నుంచి మీరు ఇంకా ఎన్నో చూసుంటారు. మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా చాలా గుళ్ళు కట్టారు. ఒకటి కాదు, మనం అవునండి. ఎన్నో గుళ్ళు కట్టాం, పెద్ద పెద్ద దేవాలయాలే నిర్మించారు. కానీ ఆ దేవాలయాలకి మనం వెళ్తే తప్ప, శిలాఫలకం చూస్తే తప్ప అది ఎవరు ఓపెన్ చేశారన్నది మనకు తెలియదు. మనకు అక్కడ తెలీదు. ఏ దేవుడు అన్నదే తెలుస్తుంది, దాన్ని ఎవరు ఓపెన్ తెలుసు. చేశారన్నది తెలియదు. కానీ మొట్టమొదటి సార్ అంటే మనకి ఒక రామాలయం కడతంటే అయోధ్యలో దాన్ని రామాలయం కన్నా సరే మోడీ ఆలయం అన్నట్టు అయిపోయింది అనమాట. ప్రతి చోట అవును. బీజేపీ వాళ్ళు దాని ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ లా వాడుకుంటున్నారు. ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్ నాకు తెలియదు కానీ సార్, మనకి ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో అప్పుడు బీజేపీ వాళ్ళు తీసుకొచ్చే రెండే రెండు ఉంటాయి అనమాట. ఒకటి పరాయి దేశాల మీద దాడి, లేదంటే హిందుత్వం. ఈసారి అది రామాలయంతో పరాకాష్ఠకి తీసుకెళ్తున్నారు. సో ప్రజలందరినీ కూడా అదే మూడ్లోకి తీసుకెళ్తున్నారు. రేపు పొద్దున మళ్ళీ కాంగ్రెస్కి అదే దెబ్బతీస్తుందేమో అనిపిస్తుంది సార్. ఏమంటారు మీరు? ఒకటండి, మీరే అన్నారు. అయితే ఇతర దేశాల మీద దాడి, లేదంటే దేవుణ్ణి ముందుకు తీసుకొస్తున్నాడు అని. రామాలయం, రాముడు, భారతదేశం. భారతదేశంలో ఏ ఊర్లో గాని రామాలయం లేని ఊరుందండి? అవును. ఈనేదో కొత్తగా రాముడిని, కొత్త దేవుణ్ణి కనుక్కున్నట్టు, కొంగొత్త దేవుణ్ణి కనుగొన్నట్టుగా మసీదుని కూల్చేసి కోర్టుల ద్వారా 4-5 ఎకరాల భూమి లాక్కుని అక్కడ ఒక ఆలయం కట్టి ఎలక్షన్ టైంకి వచ్చేసరికి సాయంత్రం పూర్తి అవ్వకుండానే ఓపెన్ చేస్తున్నారు. ఏమైనా చేసుకోనండి, అది వేరే విషయం. మరి వాట్ అబౌట్ ది లార్డ్ గ్రేట్ వెంకటేశ్వర స్వామి? కలియుగ దైవం, ప్రపంచ కుబేరుడు వెంకటేశ్వర స్వామి. మరి వెంకటేశ్వర స్వామిని ఏం చేద్దాం? రాముడు గొప్పవాడా, వెంకటేశ్వర స్వామి గొప్పవాడా? మరి 3 కోట్ల దేవతలు ఉండారని చెబుతారు మనకి పెద్దవాళ్ళు. మునులు, ఋషులు వీళ్ళందరూ కూడా 3 కోటి దేవతలు అంటారు. 3 కోట్ల దేవతలు. మరి 3 కోట్ల దేవతలు రావణుని తప్పిస్తే మిగతా వాళ్ళు ఏమయ్యారు? రావణుని ఎందుకు పట్టుకున్నారు వీళ్ళు? రామాలయం కోసం పాదయాత్ర, రథయాత్ర చేసినటువంటి అద్వానీ గారు ఎక్కడుండారు? మురళీ మనోహర్ జోషి గారు ఎక్కడుండారు? ఇదంతా కూడా ఎన్నికల స్టంటు. భావోద్వేగాలను రెచ్చగొట్టి ఈ మోడీ, అమిత్ షాలు ఇతర దేశాల మీద పుల్వామా దాడులు లాంటి సైనికులను చంపేయటం, చర్చిల్లో పెట్టిలో పెట్టేయటం, ఆర్టి కమిషన్ తీసుకోవటం, లేదు ఏదో ఒక దేవుణ్ణి బయటికి తీసుకొచ్చి విగ్రహాలు కడతాం. 100 అడుగులు, 200 అడుగులు. 1000 అడుగులు కట్టచ్చు కదండి. 80 అడుగులు, 90 అడుగులు ఎందుకు? రాముడిది 1000 అడుగులు ఎత్తు కట్టండి, ఏం పోయింది? అయితే అవుతాయి, కోట్లు ప్రజాధనమే కదా. కాబట్టి ఇదంతా త్రాష్ అండి. నమ్మే ప్రజలు ఉన్నప్పుడు రాముడికి ఎవరో వ్యతిరేకం కాదు. హిందూ అంటాడేంటండి? అసలు మన దేశమే హిందూ దేశం, నువ్వు చెప్పేది ఏంటి హిందూ అని? భారతదేశంలో ఉండే వాళ్ళందరూ హిందువులే, వేరే మతం ఉండొచ్చు. మతం అనేది వారి వ్యక్తిగతం. మతం అనేది వ్యక్తిగతము, రాజ్యాంగమే చెబుతుంది. అసలు ద్రోహులు వాళ్ళు, దేశ ద్రోహులు వాళ్ళిద్దరు, అమిత్ షాను మోడీ. మతాన్ని రెచ్చగొడతాం అనేది దేశద్రోహం. వాళ్ళిద్దరి మీద పెట్టాలి దేశద్రోహం కేసు. ఒక రాముడిని అడ్డం పెట్టి రామాలయం ఓపెన్ చేసి ఓట్లు అడగటం, అక్షంతలు పంపిస్తారంట ఊళ్ళో, అవి మనం భజన చేయాలంట అటు పుచ్చుకుని. కరోనా వస్తే గిన్నెలు కొట్టమన్నట్టు, అవును. కరోనా వస్తే కొవ్వొత్తులు వెళ్ళకమన్నట్టు. ఏంటండి ఇది? ప్రజలు పిచ్చి వాళ్ళని చేస్తున్నారు. మూఢ కానీ నమ్మకాలు. ఏది ఎండు మిరపకాయలు పెట్టి పూజలు చేసినట్టుగా, కొబ్బరికాయ కొట్టినట్టుగా ఇది అంతా కూడా ప్రజల్ని, మూర్ఖుల్ని మూఢత్వంలోకి ఎప్పుడు 200-300 సంవత్సరాలు వెనక తీసుకెళ్లిపోతున్నారు వీళ్ళు. చంద్రమండలం వెళ్ళారు, సూర్యమండలం వెళ్ళబోతుందో సైన్స్, వీళ్ళు మట్టుగా. కాబట్టి ప్రజలు క్షమించరు. దేశ ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ మోడీ 10 సంవత్సరాల్లో సాధించింది ఏమీ లేదు. మతపరంగా, కులపరంగా దేశాన్ని ముక్కలు చేయటం తప్ప, ప్రజల్ని విడదీయటం తప్ప, ప్రజల మధ్య కక్షల్లో కార్పణ్యాలు రేపడం తప్ప, మతతత్వంతో దేశాన్ని విడదీయటం తప్ప, ప్రజల్ని విడదీయటం తప్ప ఈ మోడీ, అమిత్ షాలు దేశానికి చేసింది ఏమీ లేదు. మోడీ హటావో దేశ్ బచావో, మోడీ హటావో డెమోక్రసీ బచావో, మోడీ హటావో ఇండిపెండెన్స్ బచావో. కానీ ఒకటి సార్, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ప్రజల్ని మూర్ఖులు చేయడమే కాదు, ప్రజలు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ఈ రోజు రామాలయం నుంచి అక్షంతలు వస్తున్నాయి అని చెప్పి ప్రతి ఊర్లోనూ దాన్ని ఒక పండగలాగా చేసుకుంటున్నారు. సో డెఫినెట్ గా ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా మనం అంతకుముందు మాట్లాడుకున్నట్టు ప్రజల వీక్నెస్ ని వాడుకుంటా ఉంటాయి. అందులో మోడీ గారు సఫలీకృతమైనంతగా మీ కాంగ్రెస్ వాళ్ళు అవ్వలేకపోతున్నారు కదా అసలు. హిందూ రాజకీయాలు అనేది హిందూ రాజకీయాల్ని మోడీ పరాకాష్ఠకు తీసుకెళ్లిపోయాడు సార్. అసలు దాన్ని మీరు కాంగ్రెస్ వాళ్ళు ఎలా కౌంటర్ చేస్తారు? నో 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 నో, కాంగ్రెస్ రీచ్ అవ్వలేకపోవటం అనే పాయింట్ లేదండి. మనది రాజ్యాంగం ఏం చెప్తుంది? మనది మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యము. క్రిస్టియన్స్ ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు, హిందూస్ ఉండొచ్చు, సిక్కులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు ఈ దేశంలో, ఎవరైనా ఉండొచ్చు. ఆర్ఎస్ఎస్ చేస్తుంది ఏంటండి? ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది? అవును. ఆర్ఎస్ఎస్ చేసేది ఏంటి? దేశ సేవ, ప్రజా సేవ.
అక్షంతలు పంపిణీ మన దగ్గర లేవా? పసుపు బియ్యం మన దగ్గర లేవా? మనం కలుపుకోలేమా? శ్రీరామనవమి మనం చేయటం లేదా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పే వరకు మనకు దేవుడు తెలియదా? దేవుడు అనేది నమ్మకం, భక్తి. మరి చూపిమనండి రాముడు ఉంటే. నేను అడుగుతున్నా, మీరు ఏతువాద అనుకోండి, మెతవాద అనుకోండి, ఏమని అనుకోండి, రాముడిని తీసుకొచ్చి చూపిమనండి. రాముడిని తీసుకొచ్చి నాకు చూపిమనండి, నేను నమ్ముతాను. సాయిబాబాను చూశారు ఈ భూమి మీద, యేసుక్రీస్తుని చూశారు 2023 సంవత్సరాల క్రితం, సాయిబాబా 400 సంవత్సరాల క్రితం షిరిడీలో చూశారు. వాళ్ళిద్దరూ మేము దేవుడు కాదని చెప్పారు. రాముడిని చెప్పమన్నాడు దేవుడిని అని వచ్చి ఒప్పుకుందాం. ఈయన కొత్తగా తయారు చేసిన దేవుడు. సినిమాల్లో ఇవన్నీ ఎప్పుడో పెట్టారు, కొంగొత్త దేవుడు అండి అని. అట్లాంటి దేవుళ్ళని ఇలాంటి నాటకాలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మోడీకి, అమిత్ షాకి, కుట్రలకి, కుయుతులకి దేశ ప్రజలు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే, పెడతారు. ఈవీఎం లేకపోతే మోడీ లేడు. ఈవీఎంలే ఆయన విజయ రహస్యం, ఈవీఎంలే. ఒక రాష్ట్రం మనకి ఇచ్చి 5 రాష్ట్రాలు వాళ్ళు కొట్టేస్తా ఉంటారు. కాబట్టి మణిపూర్ లో జరుగుతుంది ఏంటంటే నరమేధం కాదా? మణిపూర్ లో అల్లర్లు కనపడవు అతనికి. అలాగే సార్, ప్రజలు గుడ్డోళ్ళ ప్రజలు చూస్తానే ఉన్నారు. మీరు అన్నది బాగానే ఉంది కానీ సార్, ఇప్పుడు కనుక మీరు జనరల్ గా చూసుకున్నా సరే, ఇప్పుడు సోషల్ మీడియా చూడండి, లేకపోతే ప్రజలను చూడండి, మోడీ చేసే ఏ యాక్టివిటీకైనా అపూర్వ స్పందన వస్తుంది. ఇప్పుడు ఊరికే ఒక ఎగ్జాంపుల్, రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మాల్దీవుల్లో ఒక రచ్చ మొదలెట్టారు సార్. మాల్దీవుల కన్నా మనం లక్షద్వీపుని డెవలప్ చేయాలి, మాల్దీవులు మనని విమర్శిస్తున్నారు, మన అవహేళనగా కామెంట్ చేస్తున్నారు, సో డెఫినెట్ గా మాల్దీవుని బాయ్కాట్ చేయండి అని మోడీ గారు లేకపోతే వాళ్ళ మీడియా చెప్పగానే ప్రజలందరూ కూడా మాల్దీవుల్ని బాయ్కాట్ చేస్తున్నారు కదా. ప్రతి ఒక్కళ్ళు ఇంకా మేము మాల్దీవ్స్కి వెళ్ళాం అని మాల్దీవ్స్కి ఫ్లైట్లు క్యాన్సిల్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఇదంతా ఎలక్షన్ స్టంట్ అని మాలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళకి తెలుసు, కానీ చాలా మంది ప్రజలు దాన్ని నమ్ముతున్నారు కదా. మీరే చెబుతున్నారు కదా ఎలక్షన్ స్టంట్ అని. అదే మనలాంటి వాళ్ళకి తెలుస్తుంది కానీ ప్రజలు నమ్మట్లేదు కదా, ప్రజలు ఆ వేవ్ లో పడిపోతున్నారు కదా. ప్రజలంటే ఎవరండి? ప్రజలంటే ఎవరో కొన్ని వేలు సోషల్ మీడియా పెట్టుకుని, పేమెంట్ బ్యాచ్లను పెట్టుకుని, నేషనల్ మీడియాని క్యాప్చర్ చేసి కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు పెట్టి నడిపించుకుంటే అది ఏమవుతుంది? ఏం అవ్వదు, దానివల్ల ఏం అవ్వదండి. దేశ ప్రజలు ఆలోచిస్తారు, ఖచ్చితంగా ఆలోచిస్తారు. కాంగ్రెస్ పార్టీకి మోడీకి సంబంధం లేదండి. మోడీది ఒక ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ అని చెప్పుకునే ప్రాంతీయ పార్టీ. వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 11 రాష్ట్రాలు దొంగసాటుగా తీసుకున్నవే, ప్రజలు గెలిపించిన రాష్ట్రాలు కాదు. సౌత్ లో వాళ్ళకి బేసే లేదు, ఇంతవరకు ఏలు పెట్టలేకపోయారు. ఆ రోడ్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో. సిగ్గుండాల వాళ్ళు మాట్లాడటానికి, ఈ పురంధేశ్వరి ఎట్సెట్రా ముఠాకి సిగ్గుండాల రాష్ట్రంలో మాట్లాడడానికి. ఈ బాబు, జగను, పవను మోడీ కాళ్ళ మీద ఎందుకు పడుతున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకు పడుతున్నారు మీరు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు భయపడుతున్నారు? పెడతాడు, జైల్లో పెట్టనివ్వండి. చంద్రబాబును పెట్టాడు, ఎన్ని రోజులు పెట్టగలిగాడు? 50 రోజులు పెట్టగలిగాడు. పెడితే ఇంకో 50 రోజులు పెడతాడు, పెట్టనివ్వండి, ఏమవుద్ది? ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఎన్నిసార్లు జైలుకి వెళ్ళినా ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఆ మోడీ అనైతికంగా చేస్తున్న పనులు, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ దాడులకు దడిసి వీళ్ళు వంగి 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 పలామలు కొడుతున్నారు తప్ప వీళ్ళు ఎవరికీ మోడీ అంటే ఇష్టం లేదు నాకు తెలిసినంత వరకు. రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు కాబట్టి మోడీని భజన చేస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే ప్రజలు కూడా, ఇందాక మీరు అన్నారు, వాళ్ళ వెనకాల మీడియా ఉంది, వాళ్ళ వెనకాల పెయిడ్ బ్యాచ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయని. ఈ రోజు రాజకీయానికి అయ్యే అవసరం కదా. మనం అవుననుకున్నా కాదనుకున్నా ఈ రోజు రాజకీయం నడుస్తుంది అదే కదా. ఇప్పుడు మనం లోకల్ గా చూసుకున్న జగన్మోహన్ రెడ్డి అయినా, లేకపోతే మొన్న కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచిందంటే మీరు సునీల్ కొనుగోలునే పెట్టుకుని కదా మీరు గెలిచింది. సునీల్ కొనుగోలు మీకు చేసిన ఉపయోగం మీకు తెలిసిందో లేదో కానీ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఒకటే అండి, ఒక వ్యక్తి వచ్చి ఆయన ఎవరు ఉన్నాడు, ప్రశాంత్ కిషోర్ ఎవడు, నిజమే చేసి మా జగన్మోహన్ రెడ్డి గారు ఈయనే గెలిపిస్తాడు మన్నని చెప్పాడు. మరి ఇప్పుడు ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఒక కొనుగోలు, అమ్మటమో కొనటమో అది పక్కన పెట్టండి. ఒక వ్యక్తి వచ్చి ఒక పార్టీని గెలిపిస్తాడు అనేది పొరపాటు అండి. అది ఒక పెద్ద బూతు. ఏ పార్టీ పెట్టుకున్నా బూతే. సంజయ్ రెడ్డి ఏంటో ఇక్కడ లోకల్ తెలుస్తుంది, ఆడికేం తెలుస్తుంది? కొనుగోలుకి శాంతి కిషోర్ కి ఆ డబ్బులు తీసుకుని ఎవరికన్నా పంపించి ఎంక్వైరీ చేస్తాడు బడ్డీ కోట్ల కాడ. వాడు ఏదో చెప్తున్నాడు, అది మాత్రం అయిపోతుందా? మరి ఏమైంది తెలంగాణలో ఎందుకు గెలవలేపాడు కేసీఆర్? మరి కర్ణాటకలో ఎందుకు గెలవలేపాడు మోడీ? మరి అంతమందిని పెట్టుకుని. కాబట్టి అది కరెక్ట్ కాదు. 5 రాష్ట్రాలు జరిగినాయి, 3 వాళ్ళకి వెళ్ళి కదా అని మీరు అనొచ్చు. 1 మాకు ఇచ్చి 3 వాళ్ళు లాక్కున్నాడు ఈవీఎంల ద్వారా. ఈవీఎంలు ఆయన అతనే గెలుస్తుంది, అది నేనే చెప్తున్నా కదా. తెలంగాణ కూడా మీరు మోడీ ఇచ్చిన బ్లెస్సింగ్ అంటారు. మోడీ ఇచ్చిన బ్లెస్సింగ్ కాదు, నంబర్ అని. ఈవీఎంలు గోల్ వస్తుంది, ఆ 1 కూడా ఇవ్వకపోతే ఈవీఎంలతో కొట్టేశాడు అంటారు ప్రజలు అని చెప్పి. 2 పార్టీలు కూడా 2 పార్టీలు ఉన్న చోట ఈవీఎంలు పనిచేయవు.
ఈ బహుముఖ పార్టీలు ఉన్న చోట అతనికి అవకాశం చేయటానికి. అదే యా ఏమంటారు? యా డెఫినెట్ గా సార్. అంటే ఒకటి కాకపోతే ఏంటంటే మనం చాలా ఈవీఎంల గురించి మాట్లాడుకోవచ్చు, లేకపోతే ఏదైనా వాళ్ళకి మీడియా ఉందని మాట్లాడుకోవచ్చు, కానీ చివరికి ప్రజలు చూసేది ఏంటంటే ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారని. మిగతా ఎన్ని సాకులే అవుతాయి సార్. మనం ఎన్ని చెప్పుకున్నా ఎన్ని సాకులే. కాదండి, మీరు ఖచ్చితంగా చెబుతున్న ఒక మాట, ఇది ఖచ్చితంగానండి. ఉమ్, ఓపెన్ ఛాలెంజ్ అండి. పేరున్న 250 దేశాల్లో మందొక దేశం, 4 దేశాల్లో మాత్రమే ఈవీఎంలు నడుతున్నాయి. ఓన్లీ దాంట్లో ఒకటి భారతదేశం. ఉమ్, మోడీకి అమిత్ షాకి దమ్ముంటే, వాళ్ళు నిజంగా రాజకీయ నాయకులైతే, వాళ్ళ పార్టీ మీద వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకి నమ్మకం ఉంటే బ్యాలెట్ పెట్టి రమ్మనండి ఎలక్షన్ కి. ఓపెన్ ఛాలెంజ్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చెప్తున్నా, బ్యాలెట్ పెట్టి ఓటింగ్ కి రమ్మనండి, చూద్దాం. 50 కూడా రావు, 50 కూడా రావు, వస్తే చెవుకోయించుకుంటా. 50 కూడా రావు. ఎవరినన్నా అడగండి, మేము వేయలేదు అంటున్నారు మోడీకి. మరి సీట్లు ఎట్లా వస్తున్నాయి? ఉమ్, సీట్లు ఎలా వస్తున్నాయి? ఏమండి, మన స్మార్ట్ ఫోన్ మనం చెప్పినట్టు వింటుంది. ఈవీఎం తయారు చేసిన వాడు చెప్పినట్టు వినదండి. ఆడు ఈవీఎం కామన్ సెన్స్ పాయింట్ అది. అవును. ప్రజలు గుడ్డోళ్ళు అయితే నాయకులు ఇలాగే ప్రవర్తిస్తారు. ప్రజలు గుడ్డోళ్ళు, స్వార్థపరులు. ప్రజలు కూడా స్వార్థపరులే రాజకీయ నాయకులకు. నేను చెప్తున్నాను కదా, వారి యొక్క కలియుగంలో డిమాండ్లన్నీ ఫుల్ఫిల్ చేస్తే ఎవరికైనా చేయంటారు. కలియుగంలో అందరూ స్వార్థపరలే సార్. వీళ్ళు వాళ్ళని లేదు. నాయకులు స్వార్థపరులే, ప్రజలు స్వార్థపరులే. కాకపోతే ఏంటంటే ఈవీఎంల మీద కూడా ప్రతిసారి ఓడిపోయిన పార్టీ మాట్లాడుతుంది తప్ప గెలిచిన పార్టీ ఏం మాట్లాడట్లేదు. సో మిగతా చంద్రబాబు గారు కూడా 2019లో ఈవీఎంల ముందు బాగానే చేశారు. తర్వాత వచ్చినాక దాని గురించి మాట్లాడటం లేదు. సో డెఫినెట్ గా మీరు సెంట్రల్ లో రాహుల్ గాంధీ గారు కానీ, స్టేట్ లో చంద్రబాబు గారు కానీ, మిగతా పార్టీలన్నీ కాన్సాలిడేట్ గా తీసుకుని, ప్రజల్లో కూడా అభిప్రాయం ఉంది ఈవీఎంలో ఎక్కడో తప్పు జరుగుతున్న అభిప్రాయం ప్రజల్లో కూడా ఉంది. కాకపోతే దాన్ని రెక్టిఫై చేయట్లా ఎవరు. సో మీరందరూ కూడా దాన్ని ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని రెక్టిఫై చేస్తే మాత్రం నిజంగా ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ఇండియా కూటమి మాట్లాడుతుంది. కోర్టులో మ్యాటర్ పెండింగ్ లో ఉంది. అది ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. మాట్లాడకుండా ఏమీ లేరు. కోర్టులో పెండింగ్ ఉంది. అయితే వ్యవస్థలన్నింటినీ చెరబట్టాడు నరేంద్ర మోడీ. వ్యవస్థలన్నింటినీ చెరబట్టాడు. ఏంటంటే ఇది ఎలక్షన్ కమిషన్ నియమించడానికి కోర్టుకు సంబంధం లేదంట, సుప్రీం కోర్టుకు సంబంధం లేదంట. ఎలక్షన్ కమిషన్ నువ్వే నియమించుకుంటావు, సిబిఐ డైరెక్టర్ నువ్వే వేసుకుంటావు, ఈడీ డైరెక్టర్ నువ్వే వేసుకుంటావు. ఇక మొత్తం ఎందుకు నువ్వే రాజు అని రాసేసుకో. మోడీ పర్మనెంట్ ప్రధానమంత్రి దేశానికి, లేకపోతే ప్రెసిడెంట్ అని రాసేసుకోమనండి. ఇవన్నీ ఎందుకేక? ప్రజలతో పని ఉంది, డెమోక్రసీతో పని ఉంది, రాజ్యాంగంతో పని ఉంది. రాసుకోమనండి. ఎన్నాళ్ళు రాసుకుంటాడు? ఈసారి గెలవనిస్తే అదే చేస్తాడు సార్. ఎన్నో వాడితను. అదే ఈసారి గెలవనిస్తే అదే చేస్తాడు అంటున్నాను. చేయనివ్వండి, చెయ్యాలండి. పరాకాష్ఠకు వస్తేనే ప్రజలు ఈపి పగల కొడతాడు. ఈసారి వస్తే వీడు ఇక్కడ వచ్చాడంటే ఏముండదు ఇక్కడ. వీళ్ళిద్దరూ మళ్ళా వస్తే మాట్లాడుకోవడానికి ఎవరు ఉండరు ఇక. అప్పుడు బుద్ధి వస్తుంది, మోకాళ్ళ మీద డేకుతారు అందరూ. డెఫినెట్ గా అంతే సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.